చింతపల్లి మండలం లోతుగడ్డ జంక్షన్ సమీపంలో జలగలగడ్డ అనేటువంటి ఆదివాసి గ్రామం ఉంది. ఈ మధ్య పేపర్లకు వస్తుందండి. ఏంటి వస్తుందంటే ఆదివాసేతరులు ఆదివాసులకి దౌర్జన్యం చేస్తున్నారు, దాడికి పాల్పడుతున్నారు, కొంతమందికి హాస్పిటల్ కూడా చేర్పించామనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఆదివాసుల మధ్య ఐక్యత లేకపోతే, ఆదివాసులు ఎడ్యుకేటెడ్ కాకపోతే, ఆదివాసుల యొక్క హక్కులు, చట్టాలు, జీవోలు, ఈ రైట్స్ కోసం వీళ్ళకి తెలుసుకోకపోతే, ఆదివాసీ సంస్కృతి కోసం కూడా తెలుసుకోకపోతే ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయండి, జరుగుతాయి. ఎందుకంటే ఆదివాసులకి అన్యాయం జరిగితే ప్రశ్నించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందరూ ప్రశ్నించరు, నాకెందుకులైనా వదిలేస్తుంటారు. అలాంటప్పుడు ఏం జరుగుతాయి? ఇటువంటిదే జరుగుతాయి. చదువుకున్నవాడు చదువుకున్న విధంగానే కాముకుండిపోతాడు, ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేస్తున్నట్టుగానే కాముకుండిపోతాడు. ప్రశ్నించరు. ఏమి ప్రశ్నిస్తే ఏమి పీకలు తెంపేస్తారా? ఎందుకు ప్రశ్నించకూడదు? నీ జాతికి అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు ప్రశ్నించకపోతే నువ్వెందుకు? ఇది ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. జలగలగడ్డే కాదు, ఇంతకు ముందు ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ఎన్నో రోజుల నుంచి ఆదివాసుల మీద దాడులు జరుగుతూనే ఉంది. కానీ ఎంతమంది ప్రశ్నిస్తున్నారు? ఒక 3 సంవత్సరాల క్రితం ఒక ప్రధాన ఉపాధ్యాయుడి మీద ఒక ఆదివాసేతరుడు దాడి చేశాడు. ఎంతమంది ఉపాధ్యాయులు, ఎంతమంది ఉద్యోగులు ఖండించారు దీన్ని? ఖండించలేదు. ఎప్పుడు ఆ నాయకులే, ఏ నాయకులు, విద్యార్థి నాయకులు లేకపోతే జేఏసీ నాయకులు, వాళ్ళే మాట్లాడాలి తప్ప మిగతా వాళ్ళు మాట్లాడకూడదా? ఆ గ్రామంలో ఆదివాసి మీద దాడి జరిగినప్పుడు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎస్టీయే కదా, ఏం చేస్తున్నారు? ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? వీళ్ళందరూ ఆదివాసుల ఓట్లతో గెలిచిన వాళ్ళే కదా. కాబట్టి ఆదివాసికి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడకపోతే ఎందుకు? అదొక 5th షెడ్యూల్ ఏరియా, అక్కడ 170 యాక్ట్ ఉంది, అక్కడ పిసా యాక్ట్ ఉంది. ఇవన్నీ మనకు తెలియకపోతే వాడు వచ్చి మన మీద ఎక్కపోతే ఏం చేస్తారు? తెలుసుకోవాలి మనం కంపల్సరిగా. మనం తెలుసుకోకపోతే ఇలాగే జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీ సంస్కృతి అంటే తెలుసుకోవాలి, నీ హక్కులు, చట్టాలు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఏమవుతుంది? ఇలాగే మన మీద వచ్చి ఎక్కుతారు, కొడతారు. అది మనం భరించాలి, తప్పదు. నువ్వు భరించకూడదు అనుకుంటే నీ హక్కుల కోసం తెలుసుకో, నీ చట్టాల కోసం తెలుసుకో. ఈరోజు జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు పీకి పడేసింది. ఎంతమంది ఆదివాసులు అడుగుతున్నారు? ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళైతే ఉద్యోగాలే, మిగతా వాళ్ళు ఎవరి పని వాడే. ఆలోచించండి. మనమందరం ఆదివాసులే కాబట్టి మనం ముక్త కంఠంతో ప్రతిదానికి స్పందించేటువంటి తత్వం మనం రావాలా. రాకపోతే ఎలాగవుతుంది? ఈరోజు ఎవరికి వారే యమున తీరేలాగా ఉన్నాం మనం. అలాగే ఉంటే ఇంతకు ముందు కూడా ఒక కొమరం భీము, చక్రబిసోయి, బిర్సముండ లాంటి వాళ్ళు ఎవరికి వారే యమున తీరేలాగా ఉంటే ఈరోజు మనకున్నటువంటి జీవులు కూడా వచ్చేది కాదు, మనకున్న చట్టాలు కూడా వచ్చేది కాదు. ఈరోజు భారత రాజ్యాంగంలో కూడా మన పూర్వీకులు చేసినటువంటి పోరాట ఫలితంలో మనకు వచ్చినటువంటి హక్కులు, చట్టాలు. అంతేగాని మన మీద మమకారంతో మనకి రాజ్యాంగంలో మన కోసం రాయబడలేదు. అది గుర్తుంచుకోండి. కాబట్టి ఈరోజు మనము మన సంస్కృతి పరంగా మన సంస్కృతిని మనం రక్షించుకోలేకపోతే మనం దేన్ని కూడా రక్షించుకోలేమండి. ముఖ్యంగా మన సంస్కృతిని ఎప్పుడైతే మనం రక్షించుకోగలుగుతామో మన హక్కులు, చట్టాలు కూడా మనకు తెలుస్తాయి, మన జీవన విధానాలు తెలుస్తాయి. ఇవన్నీ తెలుసుకోకుండా మనం నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు ఏది చేసినా సరే మనకు న్యాయం జరగదు. ఎందుకంటే ఆ స్థాయిలో మన వాళ్ళు ఎవరున్నారు? మన కోసం మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? మన కోసం మనమే మాట్లాడుకుంటాం తప్ప మన కోసం సానుభూతి పలికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది ఆలోచించాలి కదా. ఇప్పుడు మనం అట్రాసిటీ కేసు పెట్టాలనుకుంటున్నాము. అట్రాసిటీ కేసు పెడితే ఎన్నాళ్ళు అసలు ఎంత ఫాస్ట్గా మనకు న్యాయం జరుగుతుంది అంటే జరగదు. ఉదాహరణకు వాకపల్లి ఇష్యూ చూసుకున్నట్లయితే 2007లో జరిగినటువంటి ఇష్యూ మొన్న వాళ్ళకి న్యాయం జరిగింది. అందులో ఒక 3-4 చచ్చిపోయారు కూడా. అలా ఉంటుంది అనమాట. కాబట్టి ఈరోజు మనం ఎడ్యుకేటెడ్ కావాలా. మనం ఎడ్యుకేటెడ్ కాకుండా మనం ఎన్ని నిరాహారాలు దీక్షలు చేసినా మనల్ని పట్టించుకునే వాళ్ళు లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసేటువంటి అధికారులు కూడా నిలదీసేటువంటి హక్కు మనకు ఉండాలా. ఎందుకంటే ఆ రైట్స్ మనకు ఉన్నాయి కాబట్టి మనం నిలదీయాలా. ఇలా చేయకపోతే మనకు రకరకాలుగా వలసవాదం పెరిగిపోతుంది, భూ కబ్జాలు పెరిగిపోతుంది. ఇన్ని రకాలుగా మనల్ని పూర్తిగా పీకో తింటున్నారు. దీనికోసం మనం మాట్లాడకపోతే వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఆదివాసులు ఏకం కానంత వరకు, ఆదివాసులు ఐక్యం కానంత వరకు ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయండి. ఇది మాత్రం తథ్యం.
కాబట్టి ఇప్పటికైనా సరే ఈ కులాల కోసం మనం తర్వాత మాట్లాడదాం, కానీ ఈ కులాలు అనేటువంటి వదిలేసి ఆదివాసులు అందరూ కూడా ఒకే తాటిపై రానంత వరకు మనకు దాడులు జరుగుతూనే ఉంటది. ఇది మాత్రం గుర్తించుకోండి. మీరు గుర్తించుకోనంత వరకు మనం బానిసలుగా బతకడం తథ్యము. ఇది మాత్రం పక్కా. ఇది మాత్రం అందరూ కూడా గమనించాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇటువంటి వార్త వస్తుంటే నాకు కూడా కొంచెం ఎమోషన్గా ఉంది, అందుకబట్టి నేను ఇలా మాట్లాడగలిగాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. తప్పులు ఒప్పులు ఏమైనా ఉంటే దాన్ని నేను రెక్టిఫై చేసుకుంటాను. ఓకే, బాయ్.